ఎన్టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 16న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ప్రకటన నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 26న కాగా నామినేషన్ల చివరి తేదీ మార్చి 5 వరకు చేరినట్లు తెలిపింది. ఇక నామినేషన్ల పరిశీలన మార్చి 6, నామినేషన్ల ఉపసంహరణ మార్చి 9న గడువు విధించింది. ఇక తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాల్లో 37 ఎంపీ సీట్లకు షెడ్యూల్ విడుదల చేసింది. రాజ్యసభ స్థానాలు అత్యధికంగా ఖాళీ అయ్యే స్థానాలు వరుసగా మహారాష్ట్ర 7, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 5, బీహార్ 5, ఒడిశా 4, ఛత్తీస్గఢ్ 2 వరుసగా ఉన్నాయి. కాగా ఏప్రిల్ 9తో తెలంగాణ రాష్ట్రంలో సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవి కాలం ముగియనుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. 24 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన కంటిఫాకో యంత్రం యూరాలజీ, లాప్రోస్కోపిక్, ఆర్థో, 2D ఎకో, డయాలసిస్ వంటి సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. కలెక్టర్ సూచనతో ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. Protect that energy from damaging light to the sleep. Find the cataract and it will get activated. Connect చేస్తాను ఈ మెషిన్ అనేది It will 6 to 7 or 8 depends. So 5 to 100 to 150 every. 150 plus Minus or foreign bodies will come. Cyst removals ఉంటాయి సార్. Insurance and retina sir. Then they are not working. We are not ready. If that is a separate fellowship to your fellowship. But maximum check compared to 40-50 years. everybody Refraction is not a disease. But it will be ఇది ప్రాబ్స్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేశారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసి స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కసరత్తుగా విమర్శించారు. ఇక అభివృద్ధి పనులు పట్టణంలో నెరవేరలేదని, వ్యక్తిగత దూషణలకు, డైవర్షన్ డ్రామాలకు ఇక్కరించి ఊరుకునే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. వారి ఆశీర్వాదంతో మెజార్టీ గెలిచిన మరి మేము చైర్మన్, వైస్ చైర్మన్ కాలేకపోయినాం. ఎందుకో మీ అందరికీ తెలుసు. మరి ఎక్స్ అఫీషియో ఓటుతో, ఇతరత్ర కారణాలతో మరి నిన్ననే వాళ్ళు గెలిచిన్లు, సంబరాలు కూడా చేసుకున్నారు. అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీల పేర, 420 హామీల పేర అనేక హామీలు ఇచ్చారు. దయచేసి మీరు ఇచ్చిన హామీల అమలు విషయంలో, మీరు ఇచ్చిన గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వంపై మీరు గెలిచిన శాసనసభ్యులు మరి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ పథకాలు అమలు కావాలని మాట్లాడాలి. ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధహస్తులై ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడు తొలి సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ వీహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
కేక్ కట్ చేసి పేదలకు పండ్లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల హృదయాల్లో స్మృతి నింపారు. వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పేదలకు సేవ అలాగే రైతు బంధు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఇటీవలే ముగిసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి 60 మంది కార్పొరేటర్ సభ్యులకు మరియు నిన్ననే ఎన్నికైనటువంటి నూతన మేయర్ మాంగాలి స్వామి గారికి, డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లన్న గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ స్వాప్నికులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి యొక్క గుండె చప్పుడైనటువంటి మహాత్ముడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఇదే రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కేసీఆర్ గారు 14 ఏళ్ళు అవిశ్రాంతంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణని 10 ఏళ్లలో బంగారు తెలంగాణమయం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గపు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశ. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో తిమ్మాపూర్లో ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ప్రిన్సిపల్ డాక్టర్ టి పెద్దన్న అధ్యక్షతన గ్రామ సర్పంచ్ ఉప్పాల నరేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారం రోజుల పాటు క్లీన్ అండ్ గ్రీన్ ప్లాంటేషన్, హెల్త్ క్యాంప్, ప్లాస్టిక్ నిర్మూలన పనులు, సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు భూపతి సార్ గారు మా గ్రామ పంచాయతీని ఎంచుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సేవా కార్యక్రమాలు గ్రామంలో చేపడుతూ ఇవాళ విద్యార్థులకు ఒకవైపు ఇటు సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామానికి ఉపయోగపడే విధంగా ఒక ఆదర్శ గ్రామంగా మమ్మల్ని ఎంచుకోవడం. దాంతో పాటు ఇప్పుడు ఇక్కడికి సేవ చేయడానికి వచ్చినటువంటి యువత, విద్యార్థులందరూ కూడా ఇక్కడ మనం చేస్తున్నట్టు, మన గ్రామ ప్రజలందరికీ సేవ చేస్తున్నట్టు మనము ఒక సంకల్పంతో 7 రోజులు మనం ఒక ప్లాన్ ప్రకారము గ్రామంలో పలు కార్యక్రమాలను నిర్వహించుకుందాం. ఆ నిర్వహణలో భాగంగా ముఖ్యంగా ప్లాస్టిక్ హెరాడేషన్, అంతేపాటు ఇంకోటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసుకోవడం, మరియు ప్రధానంగా పరిసరాల పరిశుభ్రత, దాంతో పాటు ఇవాళ మళ్ళీ హెల్త్ క్యాంప్ను మళ్ళీ అదేవిధంగా పర్యావరణం పచ్చదనం బాగుండాలంటే ప్లాంటేషన్ మ్యాండేటరీ. సో ప్లాంటేషన్ పరంగా కూడా మనం దృష్టి సారించి ప్లాంటేషన్కి ఒక రోజు పెట్టుకొని అట్లా 7 రోజులు 7 రకాలుగా పలు కార్యక్రమాలు చేసుకుంటూ మన గ్రామంలో మీతో పాటు మా గ్రామ పంచాయతీ సిబ్బంది మేమందరం కూడా మీతో పాలు పంచుకుంటాం, మీతో మేము పాల్గొంటాం, మీతో ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తూ మీరు సేవ చేయడానికి మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డిగ్రీ కాలేజ్ వారికి కూడా నేను మా గ్రామ పంచాయతీ తరపు నుండి, నా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మంచి అభివృద్ధి పరంగా మనం నిర్వహించుకుందామని చెప్పేసి పేరున అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ని గౌరవ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు భూపతి సార్ గారు మా గ్రామ పంచాయతీని ఎంచుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సేవా కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వివాదంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని బెంచ్ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది రామకృష్ణారెడ్డిని అమికాస్ క్యూరీగా నియమించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో మేము ప్రాసెస్ ఇనిషియేట్ కోర్టు డైరెక్షన్ ప్రకారంగా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి స్పెషల్ జీపీ గారు ఫోన్ చేసి స్టే గ్రాంట్ అయింది కాబట్టి స్టాప్ ఆల్ ది ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనడం వల్ల మేము మిడిల్లో ప్రాసెస్ స్టాప్ చేసినాము. తర్వాత లంచ్ మోషన్లో మళ్ళీ సేమ్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. దానికి హైకోర్టు వారు రేపు 10:30కి ఏదైతే డిటెన్యూ ఉన్నాడో ఏబిఎస్ కార్పొరేట్ ఫైల్ అయిన మీదట రేపు అలాంగ్ విత్ SHOని
ఆ యొక్క క్యాండిడేట్ని కోర్టుల ముందు 10:30కి ప్రొడ్యూస్ చేయమన్నారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో అయిన విషయం మీ అందరికీ తెలిసే. అందులోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 13 మంది సభ్యులు గెలిచిండ్రు, కాంగ్రెస్ కు సంబంధించి 8 మంది గెలిచిండ్రు, ఒక ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఇద్దరు బీజేపీ. దానికి సంబంధించి 16వ తారీఖు నాడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ పూర్తి చేసుకునేది ఉండే. దానికి సంబంధించి వస్తే ఇక్కడ లేనిపోని న్యూసెన్స్ అంతా చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ అది వాయిదా చేశారు. ఈ రోజు మళ్ళీ కూడా వచ్చినాం. ఈ రోజు చైర్మన్ ఎలక్షన్ కాగానే తర్వాత వైస్ చైర్మన్ అనే దాని దగ్గర రాగానే కోర్టు నుంచి ఏదో వచ్చింది, అది దాన్ని ఫోన్ చేసింది అని చెప్పిండ్రు. ఎవరు అంటే హైకోర్టు జనరల్ అన్నారు. ఇప్పటికీ ఆ ఆర్డర్ కాపీ కానీ ఏది కానీ మా చేతికి అయితే ఏం అందలేదు. ఈరోజు చిన్నపట్నం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో మేము ప్రాసెస్ ఇనిషియేట్ కోర్టు డైరెక్షన్ ప్రకారంగా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి స్పెషల్ జీపీ గారు ఫోన్ చేసి స్టే గ్రాంట్ అయింది కాబట్టి స్టాప్ ఆల్ ది ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనడం వల్ల మేము మిడిల్లో ప్రాసెస్ స్టాప్ చేసినాము. వరంగల్ జిల్లా గోపాలస్వామి గుడి సమీపంలోని త్రిశక్తి పీఠం గుడి కూల్చివేతకు భక్తులు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ నేతృత్వంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో నిర్వహించి గుడి కూల్చివేతకు వ్యతిరేకంగా తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేశారు. దాడి చేయడం జరుగుతుంది. దాన్ని మనము అదేవిధంగా అందరం కూడా రోడ్లపైకి వచ్చి బైఠాయించకపోతే రేపు జరిగే ప్రమాదాలను మనం ముందే చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ టెంపుల్ కి సంబంధించిన ఏ ఒక్క ప్రహరీ గోడను కానీ, టెంపుల్ సంబంధించిన స్థలాన్ని కానీ ఎవరైనా మున్సిపల్ అధికారులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ చేయి వేస్తే మాత్రం ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా హిందువులందరూ కూడా రోడ్లపై వస్తారని ఈ ప్రభుత్వానికి, మున్సిపాలిటీ అధికారులకు, ఈ పోలీస్ శాఖకు మేము అల్టిమేట్ కూల్చడానికి కారణం హైదరాబాద్ బాగంబర్పేట్ భారత్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ వకళాభరణం కృష్ణమోహనరావు పాల్గొని ప్రసంగించారు. ఈస్ట్ జోన్ డిప్యూటీ అదనపు డీసీపీ జె నరసయ్య ప్రజల రైట్స్, అలాగే ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరణ, చట్ట పరిమితుల క్రమంలో హక్కుల పరిరక్షణపై మాట్లాడారు. ప్రశ్నించడం అనేటువంటిది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికార వ్యవస్థ కావచ్చు, సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాల ముందుకు రావాలి. అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు చెప్పాలి. ప్రజలు లేదా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నలను వాస్తవవాది, లోక విరోధి అన్నట్టుగా చూస్తే లాభం లేదు. వాస్తవాలు అడిగేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత మేరకు సరి అయినటువంటిది, దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏ విధంగా సమాధానం ఇవ్వాలనేటువంటి దాంట్లో కూడా పాలక పక్షాలు ముందడుగా ఉండాలి. 1995లో దీన్ని మన అప్పటి ఎవరైతే రాష్ట్రపతి ఉండనో జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ముందటి తీసుకొచ్చారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అది దాన్ని మళ్ళా ఒత్తి పెట్టేసారు. తర్వాత 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే సమాచార హక్కు రక్షణ చట్టం కల్పించిందో ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడుతున్న నాయకులు ఉన్నారో ఏదైనా సమస్యల మీద సమాచార హక్కు రక్షణ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకైతే మనము సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీనికి సమాజానికి మంచిగా అవుతుంది. కానీ
వక్రీకరించే ఏదో తప్పుడు నిర్ణయాలు మనం ఎవరినైనా భయపెట్టాలి, వ్యక్తిగతంగా ఏదైనా ఆఫీసర్ ని భయపెట్టాలని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రశ్నించడం అనేటువంటిది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికార వ్యవస్థ కావచ్చు, సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి, అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు చెప్పాలి. ప్రజలు లేదా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నలను వాస్తవవాది లోక విరోధి అన్నట్టుగా చూస్తే లాభం లేదు. వాస్తవాలు అడిగేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత మేరకు సరి అయినటువంటిది, దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏ విధంగా సమాధానం ఇవ్వాలనేటువంటి దాంట్లో కూడా పాలక పక్షాలు ముందడుగా ఉండాలి. 1995లో దీన్ని మన అప్పటి ఎవరైతే రాష్ట్రపతి ఉండనో జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ముందటి తీసుకొచ్చారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అది దాన్ని మళ్ళా ఒత్తి పెట్టేసారు. తర్వాత 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే సమాచార హక్కు రక్షణ చట్టం కల్పించిందో ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడుతున్న నాయకులు ఉన్నారో ఏదైనా సమస్యల మీద సమాచార హక్కు రక్షణ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకైతే మనము సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీనికి సమాజానికి మంచిగా అవుతుంది. కానీ వక్రీకరించే ఏదో తప్పుడు నిర్ణయాలు మనం ఎవరినైనా భయపెట్టాలి, వ్యక్తిగతంగా ఏదైనా ఆఫీసర్ ని భయపెట్టాలని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రశ్నించడం అనేటువంటిది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికార వ్యవస్థ కావచ్చు, సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి, అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరైన. రంగారెడ్డి జిల్లా రాయకల్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఇన్నోవాను ఢీకొట్టడంతో 5 ప్రయాణికుల్లో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన రెడ్డి, మిగతా 3కి తీవ్ర గాయాలయ్యాయి. అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వారిపై ప్రమాదం సంభవించింది. అసలు జీవితాలు అసలు ఏపోయి తల్లిదండ్రులకి ఎంత బాధ అనిపిస్తుంది. అసలు కూడా కదా మీరు ఉన్నారా? అసలు ఏపోయి తల్లిదండ్రులకి ఎంత బాధ అనిపిస్తుంది. అసలు కూడా కదా మీరు ఉన్నారా? శాస్త్రీపురం మైలార్దేవపల్లెలో అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్ అరాచకానికి పాల్పడింది. స్థానికులపై దాడి చేసి 5గురిని గాయపరిచారు. వాహనదారులను ధ్వంసం చేశారు. గాయపడ్డ వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భయాందోళనలో ఉన్న ప్రజలు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. గ్యాంగ్ పరారైంది. ఒకరిని పట్టుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. क्या हुआ सर? मैं शास्त्रीपुरम में मेरे ऑफिस में बैठा हुआ था। मैं इनके ऑफिस के पास हमला बैठे हुए थे। क्या हुआ बेटा, क्या हुआ? ठहरे इतने जनों के पूछ रहे उतने में धन 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 हमारे पैदक चालू हो गया। कौन है सब मारने वाले हम किसको भी नहीं पहचानते। ये कहाँ के रहने वाले? ये कहाँ के भी नहीं मालूम। एक बच्चे को पकड़े हम लोग वहाँ पर, दूसरे हमारे जो बस्ती के लोग हैं पकड़ लिए। उन्हें बोल रहा वट्टापल्ली के है, महमूद होटल के है बोल के बोल रहा। तो बच्चों को बोले भाई हुआ क्या किस्सा, कुछ बोल रहे ने। हमारे 2-4 जनों पटरी पे खुद के भाग गए। टोटल 10-12 आदमी थे और हाथ में उसके कुछ था।
मेरे को यहाँ मार दिया, मैं एकदम अंदर दांतों का ये पूरा अंदर का फट गया जबड़ा मेरा। लड़ाई किसकी है क्या है कुछ समझ में नहीं आया, पूरे गांजे पीले के है। अरे मैं ठहरे हुआ आके रेड करके గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2020 పిచాయ్ ప్రధానితో ప్రస్తుత సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధా భవిష్యత్తుపై చర్చించారు. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే 3 సూత్రాల ఆధారంగా మానవ హక్కులను కాపాడుతూ పర్యావరణ హితంగా ఏఐని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. మంగళవారం చింతల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించి బిల్ కలెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. గత 2 రోజులుగా రెక్కి నిర్వహించిన ఏసీబీ అధికారులు బుధవారం ఒకసారిగా దుండిగల్ సర్కిల్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ క్యాబిన్ ను చుట్టుముట్టారు. టౌన్ ప్లానింగ్ చైర్మన్లపై అవినీతి ఆరోపణలు వెలువెత్తడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అది ఇండిపెండెంట్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఫండ్ శాంక్షన్ అనేది మీ కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు సుంకవల్లి వీర వెంకట సత్యనారాయణ జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఇక నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసే నెహ్రూ అనేక కోట్ల నిధులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు. సూర్యచంద్ర విమర్శ సరిస్థాయి సరికాదని కూటమి నాయకుల మద్దతు దీన్ని నిరసించారు. ఎన్నో అవాకులు సెవాకులు వ్యాపారం ఆ అవాకులు సెవాకులు ఎందుకు వ్యాపారం అర్థమవుతుంది లేదు. జ్యోతులు నెహ్రూ అంటే అమ్మటార్ నాయకుడు 11వ ర్యాంక్ వచ్చింది మన నియోజకవర్గం. మన నియోజకవర్గాన్ని బరువు బాగున్నాకే చూసాను ఇలాగా వెనకాల ఎవడాడిస్తారో ఎంత ప్యాకేజ్ ఇచ్చారో ఎవరికి అర్థమవుతలేదు, ఎంత మాట్లాడుతుందో అర్థమవుతలేదు. జ్యోతులు నెహ్రూతో నేను 40 సంవత్సరాలు ప్రయాణం చేశాను. నేను ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గంలో అపర భగీరథుడికి పేరు తెచ్చుకున్న మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారి మీద పాటచెట్టు సూర్యచంద్ర అనేవాడు 1996లో రాజకీయానికి వచ్చి నెహ్రూ గారి చేతి కింద పనిచేసిన ఒక వ్యక్తి ఈ రోజుని నెహ్రూ గారిని విమర్శించే అర్హత ఆయనకి లేదు. ఎందుకంటే అనుభవం తక్కువ, రాజకీయ వ్యామోహంలో పడి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు తప్ప అనుభవం లేదు. జ్యోతుల నెహ్రూ గారు అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్నాడు. చాగలవాడి ఎత్తిపోతల పథకమే కాదు, పుష్కర ఎత్తిపోతల పథకమే కాదు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిందే కాదు, అలాగే చాగలవాడికి సంబంధించి కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ శ్రీ వారాహి దీక్షా పీఠంలో శ్రీ శ్రీ పవనానంద స్వామీజీ నేతృత్వంలో అమావాస్య రోజున అమ్మవారికి ప్రదోష కాలార్చన, కుంకుమార్చన, చక్రార్చన, విశేష ద్రవ్యాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ భక్తులకు గో విశిష్టతను తెలియజేసి భక్తుల చైతన్య రథయాత్ర, శ్రీరామనామ సంకీర్తన, లక్ష హనుమ చాలీసా పారాయణ వంటి లోక కళ్యాణార్థ కార్యక్రమాలు చేశారు.
శ్రీ వారాహి దీక్షాపీఠమునందు త్వరలో శ్రీ అన్నవర మహాపుణ్యక్షేత్రంలో శ్రీరామనామ సంకీర్తన మరియు లక్ష హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం మహాక్రతువు త్వరలో శ్రీ 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 పూజ్య గురుదేవులు పవనానంద స్వామి వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడుచున్నవి. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ మహాయజ్ఞంలో పాల్గొని శ్రీరామ అనుగ్రహములకు పాత్రలు కాగలరని విన్నపము. శ్రీ వారాహి దీక్షాపీఠ స్థాపిత శ్రీ పవనానంద స్వామి వారు ఎంతో సత్సంకల్పంతో చక్కగా వారాహి మాత యొక్క అనుగ్రహంతో ఆ యొక్క స్వామీజీ జనులందరూ కూడా లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ చక్కగా ధర్మస్థాపనకి గో సంరక్షణార్థం వేద సంరక్షణార్థం చేస్తున్నటువంటి ధర్మ కార్యక్రమాల్లో భాగంగా చక్కగా ఎంతో విశేషమైనటువంటి పునర్వసు నక్షత్ర రామ కళ్యాణము, శ్రవణ నక్షత్ర వెంకటేశ్వర కళ్యాణము, ఆర్ద్ర నక్షత్ర పరమేశ్వర కళ్యాణము, అదేవిధంగా పౌర్ణమి నాడు చక్కగా చండీ. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతుంది. 6 నౌకలు పరేడ్ నిర్వహించాయి. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధా నౌకపై రాష్ట్రపతితో పాటుగా గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణించారు. రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ప్రారంభ రోజున ఆవిష్కరించిన ధ్వజపటం అవరోహణ చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. పూర్వోక్తే వందనం హేమిష్టాయాం స్వభగదౌ లోక కళ్యాణ సిద్ధంగా ప్రణాం మాధమల్లిగా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్య కళ్యాణ మండపంలో సదస్యం మరియు నాగవల్లి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శ్రీ స్వామి అమ్మవార్లను చతుర్వేద పారాయణాలతో స్తోత్రాలతో స్తుతించారు. నాగవల్లిలో అగమ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం బ్రహ్మరాంబాదేవికి మెట్టెలు, నల్ల పూసలు సమర్పించారు. ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఈ విధంగా మేము జీవిస్తూ మా వృత్తి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ ఎవరిని అడిగారు నాకు తెలియదు, నాకు తెలియదు. అప్పుడు నందీశ్వరుడు పిలిచాడు. నందీశ్వరుడు తెలియకుండా ఏది జరగదు. వెళ్ళిపోయి అరణ్యంలో వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పేందనంటే మేము వద్దని నిరాకరించినా కానీ మమ్మల్ని ఒప్పించి మరీ ఇక్కడికి పంపించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. బస్టాండ్ కట్టినా 5.5 కోట్లు కట్టిన బస్టాండ్కు 14